హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాల ముంజులు ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా వచ్చాయి. నేను ఫస్ట్ టైం చేశాను. దీనికి ముందుగా ఒక 2 కొబ్బరికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి బరక. అలాగే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్మా నూక గోల్డిష్ కలర్ వచ్చే వరకు బాగా వేగించాలి. ఉప్మా నూక బాగా వేగించుకుంటే పాల ముంజలు చాలా బాగా వస్తాయన్నమాట. అలాగే కొంచెం బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని తీగ పాకం గట్టిగా వచ్చే వరకు బాగా పాకం చేసుకొని దాంట్లో 2-3 యాలకులు దంచి వేసుకోవాలి. ఆ పాకం బాగా ముదిరిన తర్వాత మనం కోరి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అందులో వేసుకొని బాగా గట్టిగా అయ్యే వరకు పాకం ముదిరి ఆ కొబ్బరి తురుమంతా కూడా దాంట్లో స్టఫ్ అయ్యే వరకు బాగా వేగించుకోవాలి. ఇంకో ప్యాన్లో 2 లీటర్ల పాలు తీసుకొని దాంట్లో కొంచెం పంచదార 2-3 యాలకులు వేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఉప్మా నూక ఏదైతే ఉందో దాన్ని వేసుకొని గడ్డలు కట్టకుండా చక్కగా మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. దాన్ని దించే ముందు దానిలో ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన స్టఫ్ని చల్లారి పెట్టుకున్న తర్వాత మంచిగా మెత్తగా స్టఫ్ చేసుకొని ఉండలుగా చేసుకోవాలన్నమాట. దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము బెల్లం పాకం ఏదైతే ఉందో దాన్ని స్టఫ్ లాగా యూస్ చేసి మనకి నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బూరెల్లాంటి పాల ముంజల్ని ఆ నూనెలో వేసి దోరగా వేయించుకొని తీస్తే మనకి చాలా టేస్టీగా ఉండే పాల ముంజలు అయితే రెడీ.